వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసుకున్నాక స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు మగ్గడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు త్వరగా మగ్గడానికి పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ 90% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కారం పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చివర్లో కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో ఓన్లీ షార్ట్సే కాకుండా లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూడండి. నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.